ప్రతి ఒక్కరికి కూడా ఈ బెన్ పవర్ మొత్తం నో 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 ఇలా జరగకూడదు. అరే యార్, ఎందుకు ఇలా జరుగుతుంది? ఓ నో, ఇవన్నీ చాలా డేంజర్గా ఉన్నాయి. ఇక్కడున్న డ్రాగన్స్ అని చాలా ఘోరంగా అటాక్ చేస్తున్నాయి. నో 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 వీటన్నిటికీ తగిన శాస్తి చెప్తాను. అప్పుడు నోరు మూసుకొని పడి ఉంటాయి. అయిపోయారా మీ నా చేతిలో? ఇప్పుడు మీకు ఇస్తానాగండి అసలైన మడత కాజా. రండి, నా దగ్గరికి రండి, తమ్ముంటాయి రండి. ఇవేవి కూడా నా దగ్గరికి రావడానికి ధైర్యం చేయట్లేదు. మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. నో 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 వీటిని కొట్టడం కొంచెం కష్టం అవుతుంది. వీటి నుంచి చాలా పవర్ వస్తుంది. నో బెన్, ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళి నీ వాచ్ని ఉపయోగించాలి. ఎస్, ఓకే, స్వామ్ ఫైర్. ఇప్పుడు మీరందరూ నా చేతిలో చావబోతున్నారు. ప్రతి ఒక్క ఆధారికి చుక్క చూపిస్తా. ఈ డ్రాగన్స్ అన్ని చాలా చాలా ఓవర్ చేస్తున్నాయి. ఇవి చాలా గుంపులుగా వచ్చి నా మీద అటాక్ చేస్తున్నాయి. కమాన్, ఇప్పుడు ఒక్క దెబ్బ నువ్వు నాకు దొరకాలి. నేలమట్టం అయిపోతావు. చూసావు కదా, అయిపోతారంతే. రెండే చూసుకుందాం. నువ్వు వస్తున్నావా? నీకు తగిలించాలా? ఇదిగో, ఎవరిని కూడా వదిలిపెట్టను. ప్రతి ఒక్కరిని కూడా స్మాష్ చేసి పడేస్తా. అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడికి ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. నో, ఇక్కడ అరే అతన్ని ఏం చేస్తున్నావు? అయిపోయావా? చిన్న డ్రాగన్స్ కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. నీకు ఏం కావాలి? ఇంకా అయిపోయింది. నిన్ను కూడా లోపల అడిచి మరి కొడతాను. అర్థమవుతుందా? ఈ డ్రాగన్స్ అన్ని సిటీ మీద ఎప్పటి నుంచో అటాక్ చేస్తున్నాయి. కానీ దేన్ని కూడా నేను వదిలిపెట్టను. ఎలా వదిలిపెడతా అనుకున్నారు? ఎస్, ఇప్పుడు మొత్తానికి మనమైతే వీళ్ళందరినీ క్లియర్ చేసాం. ఇక్కడ ఎటువంటి డ్రాగన్స్ కూడా లేవు. వాటికున్న మెయిన్ డ్రాగన్స్ అయితే క్లియర్ చేసాం. ఇక నుంచి ఈ డ్రాగన్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే మొత్తం సర్వనాశనం అయి కాలిది బూడిద అయిపోయాయి. ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతోనే పెట్టుకున్నారు. ద బెంటన్, ద వన్ అండ్ ఓన్లీ స్వాంప్ ఫైర్. ఎవరిని వదిలిపెట్టాను. అది మొత్తానికి ఇక్కడ మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే తొందరగా వెళ్ళి మనం సాల్వ్ చేయాల్సిందే. ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే సిటీలో కూడా అవెంజర్స్ లేరు. అరే ఒకసారి ఆగండి, ఇక్కడ ఏదో నాకు ఇరుక్కుంది. అరే ఇక్కడ ఏమి ఇరుక్కుంది లోపల? అరే యార్, నా జుట్టులోకి వెళ్ళి రాయి ఇరుక్కుంది. అబ్బా, ఇదేంటి రావట్లేదు? కమాన్ రావే. ఎస్ అది వచ్చేసింది. అరే నో, ఎవరు? అరే ఇంకో డ్రాగన్. అరే ఇది వెనక్కి నుంచి వచ్చి నన్ను అటాక్ చేస్తుంది. నేను లేవలేకపోతున్నాను. నో 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 స్వాంప్ ఫైర్, నీ యొక్క పూర్తి పవర్. అరే నా పవర్ మొత్తం, నాలో శక్తి మొత్తం పనిచేయట్లేదు. ఏమైంది? ఫుల్ శక్తి మొత్తం తెచ్చుకొని దీన్ని అంతం చేయబోతున్నాను. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నాను? నన్ను వదిలిపెట్టు. అరే ఇది నన్ను తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదిలిపెట్టు నన్ను. ఎక్కడికి? ఈ డ్రాగన్ నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒక్కసారి నేను సెట్ అయినాక నేను పవర్ మార్చి దీని నుంచి ఎస్కేప్ అయిపోయి దీనికి 2 పిడిగుద్దులు ఇచ్చేస్తాను. అప్పుడు ఉంటుంది. ఎస్, ఇక్కడ నా వాచ్ ఉంది కదా, నా వాచ్ని అరే నా చెయ్యి కదపలేకపోతున్నాను. ఒకసారి ఆగండి, కిందకి వెళ్దాం. ఎస్, ఇప్పుడు నా చెయ్యి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న వాచ్ని ఉపయోగించి ఇక్కడి నుంచి పారిపోబోతున్నాను. మనం తొందరగా ఎస్కేప్ అవ్వాలి. ఇదైతే మాత్రం మనల్ని తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావే? ఇప్పుడు నీ పని నేను పడతా కదా. నన్ను పట్టుకుంటావా? ఇప్పుడు అయిపోయావు చూడు. ఇప్పుడు నా వాచ్ తీసుకొని గోస్ట్ ఫ్రీక్లా మారి దీన్నైతే బొమ్మ చేసి పడేస్తా. అరే ఏమైంది? నా వాచ్ ఎక్కడికి వెళ్తుంది? అరే పట్టుకోండి. అరే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడ పడిపోతుంది నా వాచ్? అరే ఏమైంది? ఎక్కడికి వెళ్తుంది? అరే నా వాచ్ పడిపోయింది. యార్, రే వదిలిపెట్టు నన్ను. నేను మళ్ళీ బెన్లా మారిపోయాను. వదిలిపెట్టు. అరే మనం ఏం చేయాలి ఇప్పుడు? అరే నా దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ ద్వారా నేను ఫోన్ చేస్తాను. హలో. అరే యార్, ఎవరికి కలట్లేదు. ఓకే, ధనుకి కలిసింది. హలో ధను. ఎస్, నేను బెన్ని మాట్లాడుతున్నాను. నన్ను కొన్ని డ్రాగన్స్ వచ్చి అటాక్ చేసి ఒక డ్రాగన్ అయితే నన్ను తీసుకెళ్ళిపోతుంది. దారిలో నా వాచ్ పడిపోయింది. ఎస్, అది ఎక్కడంటే దగ్గర మన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, మొత్తం ఒక ఏరియా. ఎస్, ఖైదీ చేసే అక్కడ ఆ ఏరియా దగ్గరలో పడిపోయింది. నువ్వు తొందరగా వెళ్ళి వెతుకు.
తొందరగా ప్లీజ్. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మెరుస్తుంది. నీ కళ్ళు మెరుస్తాయి. ధనువన్న ఏమైంది? ఎవరితో మాట్లాడుతుంది ధనువన్న? ఏమైందో చెప్పు. ఇందాక నుంచి ఎవరితోనో మాట్లాడుతున్నావు, సడన్ గా ఫోన్ వచ్చింది. ఎవరో చెప్పు, ఏమైంది? ఓకే ఓకే బెన్, మొత్తం నేను చూసుకుంటా. సరే, నువ్వు చెప్పిన లొకేషన్ ఏంటి? ఖైదీల్ని ఖైదు చేసే ప్లేసా? అక్కడ దగ్గరలో పడిందా? అక్కడికి నేను దగ్గరికి వెళ్తే నా కళ్ళు మెరుస్తాయి అంటావు. ఓకే ఓకే, నేను వెళ్తున్నాను. అరే బెన్, హలో బెన్, బెన్ బెన్ ఏమైంది? అరే యార్, నాకు తెలిసి బెన్ దగ్గర నుంచి ఫోన్ పడిపోయింది అనుకుంటా. బెన్ బెన్, నా వాయిస్ నీకు వినిపిస్తుందా? బెన్, ఫోన్ పడిపోయినట్టుంది. సించాన్, మనం తొందరగా బయలుదేరాలి. ధనువన్న తొందరగా అంటున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నావు, బయట బెన్ బెన్ అంటున్నావు. ఏమైంది ఇంతకి? బెంటన్కి ఏమైనా అయ్యిందా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు తొందరగా బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. రే, డ్రాగన్స్ వచ్చేసి బెన్ మీద అటాక్ చేస్తాయంట. బెన్ వాచ్ వచ్చేసి కోల్పోయాడంట. అది ఎక్కడంటే ఖైదీలు ఖైదీ చేసే ప్రదేశం దగ్గర అయితే పడిపోయిందంట ఆల్మోస్ట్. మనమైతే అక్కడికి వెళ్ళి మొత్తం వెతకాలి. అరే యారికి లేట్ చేయకుండా తొందరగా వెతకాలి. అక్కడికి వెళ్ళినట్లయితే మన కళ్ళు మెరుస్తాయంట. అంటే వాచ్ కూడా మెరుస్తుంది, మన కళ్ళు కూడా మెరుస్తాయంట. అది ఎక్కడైతే మెరుస్తుందో ఆ ప్లేస్లో మనమైతే వెళ్ళి వెతకాల్సి ఉంటుంది. సరే, ముందుగా వచ్చేసి మనమైతే బెన్కి ఎక్కడైతే ఫైట్ అయిందో అక్కడికి వెళ్ళి వెతుకుదాం. ఎందుకంటే మేబీ అక్కడే ఉండొచ్చేమో. వెళ్దాం పదా. ఓకే సించాన్, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ కొంచెం ముందులో అయితే మాత్రం డ్రాగన్స్కి బెన్కి ఫైట్ అయితే అయింది. ఇక్కడ మేబీ పడిపోవచ్చని కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా పడిపోవచ్చని. ఎందుకంటే అది ఎక్కడ పడిందో ఎగ్జాక్ట్గా తెలియదంట. పడే ప్రదేశం వచ్చేసి మాత్రం సో ఆ ఖైదీలు ఖైదీ చేసే ప్రదేశం దగ్గరలోనే పడిందంట. సో ఇది కూడా దాని పక్కనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడైతే వెతకాలి. అయ్యో అవునా? ధనువన్న అయితే ఇప్పుడు బెన్ ఎక్కడున్నాడు? నాకు తెలిసి బెన్ ఇప్పుడు వచ్చేసి ఆ డ్రాగన్ యొక్క గుహ దగ్గరికి వెళ్ళిపోయాడేమో. ధనువన్న ఇప్పుడు ఏం చేయబోతున్నావో చెప్పు. ఏం చేయబోతున్నావు? ముందుగా వచ్చేసి బెన్ యొక్క వాచ్ లేనిదే మనం ఏం చేయలేం. ఎందుకంటే డ్రాగన్స్ లిటరల్లీ చాలా పవర్ఫుల్. ఆ డ్రాగన్స్ నుంచి వచ్చే మంట మన మీద పడిందనుకో, మనం అసలు బతకను కూడా బతకలేం. ఒకవేళ బెంటన్ యొక్క వాచ్ ఉన్నట్లయితే మనం ఆ వాచ్ని ఉపయోగించి మనం వెళ్ళచ్చు. ధనువన్న నువ్వే ఉపయోగించవచ్చు. నువ్వు ఉపయోగించి బెంటన్ని కాపాడచ్చు. ముందుగా వచ్చేసి వాచ్ ఎక్కడుందో కనిపెడదాం, సరేనా? ఎక్కడ ధనువన్న? ఇంతకీ బెంటన్ కి డ్రాగన్స్ కి ఎక్కడ ఫైట్ అయిందో చెప్పు ముందు. అక్కడికి వెళ్ళి తొందరగా వెతుకుదాం. రే సించాన్, బెన్కి ఇంకా డ్రాగన్స్కి వచ్చేసి ఫైట్ అయితే ఇక్కడే అయింది. సో ఇక్కడైతే మనం వెతకాలి. మేబీ వాచ్ అయితే ఇక్కడే పడచ్చు. ఒకవేళ ఇక్కడ పడలేదు అంటే మనం ఆ దగ్గర సమీపంలో వచ్చి వెతకాలన్నమాట. సో ముందుగా వచ్చేసి బెన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిందో ఆ డ్రాగన్ అనేది తెలుసుకోవాలి. మనకైతే తెలియదు. సో ఇక్కడ దగ్గరలో ఉన్న స్థానికులను అడిగినట్లయితే మనకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు మేబీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అంతా నార్మల్గానే ఉంది. అరే యార్, ఇక్కడైతే మాత్రం వాచ్ కనబడేటట్టుగా లేదే. వాచ్ ఎక్కడైతే ఉందో అక్కడ మెరుస్తుంది అని చెప్పారు. ఇక్కడ మీకు మెరిచే ఐటమ్స్ ఏమైనా కనబడితే చెప్పండి. నాకైతే ఏం కనబడట్లేదు. సించాన్, ఇక లేట్ చేయకుండా ఇక్కడ దగ్గరలో ఎవరైతే స్థానికులు ఉంటారో నాకు తెలిసి వాళ్ళు చూసే ఉంటారు ఈ ఫైట్ని. వాళ్ళని ఒకసారి మనం వెళ్ళి అడిగామనుకో, వాళ్ళైతే మనకి ఈజీగా క్లారిఫికేషన్ ఇస్తారో, మనం ఎక్కడ ఉందో ఈజీగా వెతకచ్చు. ముందుగా వచ్చేసి బెన్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి పట్టుకెళ్ళింది ఆ డ్రాగన్ అనేది మనకి తెలిసిందనుకో, అప్పుడు ఈజీగా ఉంటుంది. రా, కొంచెం ముందుకు వెళ్దాం. సో మనం లేట్ చేయకుండా బెన్ చెప్పిన ప్రదేశంకి అయితే వెళ్దాం. ఆ ఖైదీల్ని ఖైదీ చేసే ప్రదేశం. సో అక్కడికి వెళ్ళట్లయితే ఖచ్చితంగా మనకు దొరికే అవకాశం ఉంటుంది. కమాన్, ఫాస్ట్గా ఎక్కువ. రారా, ఏంట్రా పెళ్లి కొడుకులా నడుస్తున్నావు? ఇంత ఇంపార్టెంట్ అయిన విషయంలో కూడా వచ్చా? ఫాస్ట్గా రా. ఓకే డన్. సో ఇక లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్దాం. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే బెన్ చెప్పిన హింట్ ప్రకారంగా సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈ దారిలో మనకి ఎవరైనా మనుషులు కనబడినట్లయితే సో మనమైతే అడగాలి. సో ఇక్కడైతే వెహికల్స్ ఉన్నాయి కానీ మనుషులు అయితే కనబడట్లేదు. ఎవరైనా కనబడితే బాగుండేది. అరే, ఇక్కడ ఎవరో ఒక ఆయన సైకిల్ తొక్కుని వెళ్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఒకసారి ఆగండి సార్, ఒక్కసారి. ఓరి నాయనో, మళ్ళీ ఆ డ్రాగన్స్ వస్తాయేమో. ఇంతవరకు ఆ ఇంట్లో దాగున్నాను. ఆ బెన్ని ఆ డ్రాగన్ పట్టుకెళ్ళిపోయింది. నన్ను వదిలిపెట్టండి, ఇక్కడ నేను నుంచి వెళ్ళిపోతాను. అరే బ్రో ఆగు. మొత్తం నీకు తెలుసు అనుకుంటా. ఏమైందంటే బెన్ని ఎక్కడి నుంచి పట్టుకెళ్ళింది ఆ డ్రాగన్ ఒకసారి చెప్తావు నాకు ప్లీజ్ చెప్పు. ఎందుకంటే మన సిటీ మొత్తం కాపాడడానికి బెన్ అని చేశాడు. అరే వెళ్ళిపోతున్నామేంటి, ఆగు చెప్పు. ఓ నాయనా, నాకు ఇదంతా తెలీదు. సరే, ఆ డ్రాగన్స్ గురించి చెప్తాను విను. ఆ డ్రాగన్స్ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళాయంటే నువ్వు ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డావో అక్కడి నుంచే ఆ డ్రాగన్ వచ్చేసి పట్టుకెళ్ళిపోయింది బెన్ని. ఓకే, అయితే బెన్ వచ్చేసి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేటప్పుడు బెన్ గాల్లో ఉన్నప్పుడైతే వాచ్ని కోల్పోయాడు. అంటే ఖచ్చితంగా అది ఇక్కడైతే పడి ఉండదు. బెన్ చెప్పినట్టుగా మనమైతే ఆ ప్రదేశం దగ్గరలో చుట్టుపక్కల మనమైతే వెతకాల్సి ఉంటుంది. ఓకే, సో బెన్ మనకైతే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ జైల్లో అయితే పడలేదని. అదే ఆ ఖైదీల్ని ఖైదీ చేసి పెద్ద జైలు, ఆ జైల్లో పడలేదు, ఆ సెంట్రల్ జైల్లో. కానీ అది వచ్చేసి దాని చుట్టుపక్కలలోనే పడిందంట. సించాన్, ఏం చేద్దామో చెప్పురా. ధనువన్న, నువ్వు ఇలా వెతికితే ఎలా అవుతుందో చెప్పు. ఇక్కడ ఇక్కడ వెతకాలి. అంటే రోడ్డు మీద ఏమైనా పడుతుందా ఏంటి వాచ్? అది తుప్పాల్లో పడుతుందో, చెట్టు పైన పడుతుందో, టవర్ పైన పడుతుందో, ఎక్కడ పడుతుందో తెలియదు. ఇలా రోడ్డు మీద అయితే దొరకదు. అందుకే నేను ఇప్పుడు ఒక ఐడియా ఇస్తున్నాను. పద, స్ట్రైట్గా వచ్చేసి మన లెస్టర్ హౌస్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనం లెస్టర్ ఇంటికి వెళ్దాం. ఎందుకంటే లెస్టర్ దగ్గర ఒక అతి పెద్ద సరికొత్త గ్యాడ్జెట్ అయితే ఉంది. ఆ గ్యాడ్జెట్ ఏంటంటే ఆ రెక్కలు ఉంటాయన్నమాట.
ఆ రెక్కల ద్వారా మనం ఎక్కడైనా ఎగరచ్చు. మనం దగ్గర దగ్గర గ్రౌండ్ పై నుంచి కూడా ఎగరచ్చు అనమాట. దానివల్ల అక్కడికి వెళ్ళామనుకో మనకి ఈజీగా దొరికిపోతుంది పదా. ఓకే సించాన్, నీ ఐడియా ఏదో చాలా బాగున్నట్టుగా ఉంది. సో అంతే, ఇప్పుడు మనం కార్లో వెతికామనుకోండి, ఒక్క సైడు ఒక్క డైరెక్షన్ మాత్రమే డ్రైవింగ్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే కష్టం. సో ఆ రెక్కలు ఉన్నాయనుకో మనం 4 సైడ్లు కూడా కవర్ చేయొచ్చు, ఒక్కసారి పైనుంచి యాంగిల్ మొత్తం చూడొచ్చు. ఎలాగో మనకి బెన్ క్లూ ఇచ్చాడు ఏంటంటే అక్కడి నుంచి మెరుస్తుందని. సో మనం ఎగురుకుంటూ మెరుచుకున్న ప్రదేశం దగ్గరికి అయితే వెళ్తాం. సో అప్పుడు మన కళ్ళు ఎక్కడైతే బ్లింక్ అవుతాయో అక్కడ వచ్చేసి ఖచ్చితంగా వాచ్ ఉంటుంది. ఆ వాచ్ని మనం తీసుకొని తొందరగా వెళ్ళి బెన్ అయితే మనం కాపాడదాం, ఓకేనా? అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి లెస్టర్ లోపల ఉన్నాడో లేడు. లెస్టర్, అరే సారీ సారీ సారీ, పడిపోయావా? పడిపోయిన తర్వాత పడిపోయావు అంటున్నావు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? సరే కానీ నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తొందరగా వచ్చేస్తావు. ఏంటో చెప్పు, ఈ తొందరగా చెప్పి ఇక్కడి నుంచి పో. ఏమైంది? లెస్టర్, అది మన బెంటన్ వచ్చేసి ఆ డ్రాగన్స్ ఎత్తుకెళ్ళిపోయాయి. బెంటన్ వాచ్ వచ్చేసి దారిలో ఎక్కడ పడిపోయింది. మనం తొందరగా వెళ్ళి బెంటన్ వాచ్ని కనిపెట్టాలి. ఇప్పుడు నేను కార్ ద్వారా వెతికితే నా వల్ల అవ్వట్లేదు. నీ దగ్గర ఒక వింగ్స్ ఉన్నాయంట కదా, ఆ వింగ్స్ నాకు దయచేసి ఇస్తావా? మనం బెన్ని ఎలా అయినా కాపాడాలి. సరే లోపలికి పెదాం, లోపలికి పెదాం. లోపల వచ్చేసి ఉంటుంది చూడు, అక్కడ ఇక్కడ వెతుకో. నేను ఎక్కడ పెట్టానో నాకు జ్ఞాపకం రావట్లేదు. ఇక్కడ కాదు, ఈ ముందుకి పద. ఈ చివరి రూమ్లోని ఈ డబ్బాలో పెట్టాను. నేను నీ కోసం ఇవ్వట్లేదు, ఓన్లీ బెంటన్ కోసం ఇస్తున్నాను అంతే. ఆ బెంటన్ కోసం మాత్రమే. ఏమంటావు? వేసుకో. అబ్బా, షాక్ కొట్టిందండి చిన్నపాటి. ఇది వేసుకుంటే ఏమైంది ఇప్పుడు? సరే ఒకసారి నేను ట్రై చేస్తా, ఆగండి. ఇదేదో షాక్ కొట్టింది, లోపలైతే వేసుకున్నాను. ఎగురుతుందో లేదో నాకు తెలీదు, ఒకసారి ప్రయత్నించాలి. ఏం చేయాలి చెప్పు? ఇంతగా నేను జంప్ చేసి ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ అయిపో, అప్పుడు నువ్వు మంచిగా ఎగరగలవు. వెళ్ళు. సరే సరే, నేను ఇప్పుడు జంప్ చేయబోతున్నాను. ఓకే, మనమైతే లెస్టర్ ఇంటి పైకి అయితే ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి జంప్ చేస్తే వింగ్స్ ఓపెన్ అవుతాయంట. లెట్స్ సీ. ఓకే, 3, 2, 1 జంప్. ఓరి నాయనా, ఏమన్నా ఉన్నాయా? సూపర్ 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 బంపర్, సూపర్ హిట్ అంతే. ఒరే 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 ఒరే, ఏమన్నా ఓపెన్ అయ్యా చూడండి. ఫైనల్లీ మనమైతే రెక్కల ద్వారా ఎగురుతున్నాం. సూపర్గా ఉంది గాల్లో ఇలా ఎగురుతుంటే. ఏమన్నా ఎక్స్పీరియన్సా? చీ మర్చిపోయాను, నేను వచ్చిన పని మర్చిపోయాను. మనం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడానికి, హ్యాపీ అవ్వడానికి రాలేదు. మనం మన బెన్ని కాపాడడానికి అయితే వచ్చాం. బెన్ని కాపాడాలంటే ముందుగా వాచ్ని కనిపెట్టాలి. వాచ్ ఎక్కడుంది, ఎక్కడ పడింది? ఇక్కడైతే మనకి దొరకదు. బెన్ చెప్పినట్టుగా డైరెక్ట్గా ఆ ప్రదేశానికి వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇదే ఏరియాలోని బెన్ అయితే పడిపోయిందని చెప్పాడు. ఈ ఏరియాలోని ఎక్కడ పడుతుంది అనేది మనకు తెలియదు, ఎందుకంటే వాచ్ వచ్చేసి మరీ అంత బరువు అయితే ఉండదు. అది అక్కడి నుంచి ఇక్కడికి రోల్ అవుతూ గాలి ద్వారా ఇటైనా వెళ్ళచ్చు, అటైనా వెళ్ళచ్చు. సో వీటి యొక్క ఫ్యాన్స్ అనేవి ఇటు తిరుగుతున్నాయి కాబట్టి, సో బెన్ వచ్చేసి అటు చెప్పాడు కాబట్టి మేబీ ఈ సైడ్కి అయితే రాదు, ఎందుకంటే పడిపోతే ఆ సైడ్కే పడిపోతుంది. నాకు తెలిసి ఎక్కడికి పడుతుంది అంటారు? ఎక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అంత నార్మల్గానే ఉంది. కింద నుంచి ఏమైనా మెరిచే ఐటమ్ అయినా కళ్ళు బ్లింక్ అవుతున్నా వెంటనే మనమైతే అక్కడ ఆగి చూడాల్సి ఉంటుంది. అబ్బా ఏంటో, ఇది ఒకటి ఎగరలేకపోతున్నాం. కొంచెం రెక్కలు చేతులు అటు ఇటు పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, చేతులు నొప్పి వస్తున్నాయి. సరే మనమైతే ఒకసారి వెతుకుదాం. సో మనమైతే ఇదిగోండి ఇక్కడ జైలు పక్కనే ఉన్నాం అనమాట. సో ఈ సైడ్లో మనకైతే ఏం కనబడట్లేదు. ఇక్కడైతే నేను వెతుకుతున్నాను చుట్టుపక్కల, నాకు ఇక్కడ ఏమి కూడా కనీసం చిన్న హింట్ కూడా తెలియట్లేదు. ఇక్కడ ఎక్కడ పడి ఉంటుందబ్బా? సో ఈ దగ్గరలో చుట్టుపక్కల ప్రతిదీ కూడా వెతికి చాలా సమయం అయింది, కానీ ఇంకా ఏం దొరకట్లేదు. ఎక్కడ ఆ చిన్న బుల్లి వాచ్ని ఎక్కడ వెతకాలి? ఎక్కడ ఉంటుందబ్బా? ఎక్కడా? అరే యార్, మన కళ్ళు, అరే నా కళ్ళు బ్లింక్ అవుతున్నాయి. నా కళ్ళు ఎందుకు బ్లింక్ అయ్యాయి నా కళ్ళు సడన్గా? అరే అదిగోండి, ఎందుకు బ్లింక్ అవుతున్నాయి చూసారా? నా కళ్ళు ఎందుకో బ్లింక్ అవుతున్నాయి. ఎందుకు అలా అవుతున్నాయి అంటే నాకు తెలిసి ఇక్కడ దగ్గరలోనే బెన్ వాచ్. ఏంటది ఇక్కడ మంట? ఏమైంది? అరే ఇక్కడేదో మంట చెలరేగుతున్నట్టుగా ఉంది. నాకు తెలిసి ఎస్, ఇదే ఆ బెన్ వాచ్. 100% ఇదే బెన్ వాచ్. సో మనమైతే ఇది పెట్టుకుందాం. దీనివల్ల నా కళ్ళు అయితే చూడండి అలా మెరుస్తున్నాయి అన్నమాట. అదిగోండి. సో ఇప్పుడు మనం ఈ బెన్ వాచ్ని పెట్టుకున్నట్లయితే వెంటనే అప్పుడు దీని యొక్క శక్తులు మనం పొందొచ్చు. ఒకసారి బెన్ వాచ్ని అయితే మనం పెట్టుకుందాం. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ నేను బెన్ వాచ్ అయితే పెట్టుకున్నాను గాయస్. అరే మీకు కనబడుతుందా? కనబడట్లేదు అనుకుంటా, ఎందుకంటే ఈ షర్ట్ అడ్డొస్తుంది. సరే ఈ షర్ట్ తీసేసి అప్పుడు క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఫైనల్లీ మనకైతే బెన్ యొక్క వాచ్ దొరికేసింది. పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం నచ్చిన పవర్ తెచ్చుకోవచ్చు, నచ్చినట్టుగా మారచ్చు. నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి వాచ్ని క్లియర్గా చూస్తున్నాను, ఎప్పుడు అంతగా చూడలేదు. ఒకసారి చూద్దాం, ఆగండి.
చూసుకున్నట్లయితే వాచ్ అయితే బ్రహ్మాండంగా నాకు సరిపోయింది. ఈ వాచ్ ద్వారా మనమైతే ఎలా అయినా ఎలా కావాలంటే అలా నచ్చినట్టుగా మారి పవర్స్ అన్నీ తెచ్చుకోవచ్చు. సూపర్ బెంటెన్ వాచ్ ఇదైతే మాత్రం. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా మనం ఒకలా మారేసి చూద్దాం. ఇందులో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి, నాకు నచ్చేవి కొన్నే ఉన్నాయి అబ్బా. కానీ అందులో ఏది మారదాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేనైతే ఒకలా మారాలనుకుంటున్నాను. అది ఎవరంటే ఓకే, ఇందులో ఏలియన్ ఎక్స్ ఉన్నట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు ఏలియన్ ఎక్స్లా మారబోతున్నా. ఓర్ని, నిజంగానే మారిపోయానబ్బా ఏలియన్ ఎక్స్ లాగా. ఇది ఎక్కడ విచిత్రం, కానీ మారేటప్పుడు బెన్లా మారినట్టు అయిందేంటి? నేను బెన్ అనుకుంటుందేమో ఈ వాచ్. నో, ఐఎమ్ నాట్ బెన్. ఓకే, ఇప్పుడు దీని యొక్క పవర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. సూపర్గా ఉంది ఇదైతే మాత్రం. చూడండి, దయ్యంలో నడుస్తుంది. ఓర్ని, ఓకే, ఈ వింగ్స్ అయితే కరెక్ట్గా దీనికైతే సెట్ అయిపోయాయి. సో దీని పవర్స్ అయితే అమోఘంగా ఉండబోతున్నాయి. కానీ ఎనిమీ కావాలి కదా మనకి, కావాలంటే దీని పవర్స్ చూడాలంటే. ఓకే, ఇప్పుడు నాకు ఇదొక్కటే కాదు, బోర్ కొడుతుంది. ఇప్పుడు మనం ఇంకొకలా కూడా మారుదాం. ఎలా మారుదాం? అరే, నాకు ఈ బెంటన్లో ఫేవరెట్ గోస్ట్ ఫ్రీక్. ఓర్ని, మారిపోయాను మళ్ళీ. అరే యార్, ఇది సూపర్. అరే అర్రే ఓరి నాయన, దీని నుంచి ఏదో పవర్ వచ్చి మొత్తానికి దాన్ని స్మాష్ చేసి పడేస్తుంది. సూపర్ ఉందబ్బా ఇది. ఇంకా దీంట్లో చాలా స్పీడ్ ఉంటుందని విన్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్నెన్నో ప్లేన్స్ ఎక్కడం చూశారు, ఐరన్ మ్యాన్ ఎక్కడం చూశారు, బ్యాట్ మ్యాన్ ఎక్కడం చూశారు, అలానే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అందరూ నార్మల్గా చిన్నగా ఎగురుతారు. అంటే స్పైడర్ మ్యాన్ ఎగరడం అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుతాడు కదా. నువ్వేంట్రా గుండుగా నన్ను కొట్టడానికి చూస్తున్నావు? వీడైతే నన్ను కొట్టడానికి చూస్తున్నాడు. బట్ వీడికి మనం అంటే ఎవరో తెలియదు అనుకుంటా. ఒకసారి మన పవర్ చూపించాల్సింది అనుకుంటా. చూపిద్దామా? సరే చూపిద్దాం, ఆగండి, టెన్షన్ ఏం వద్దు. సో మంచిగా కూల్గా రిలాక్స్గా చూపిద్దాం. వీడైతే మాత్రం ఆగేటట్టుగా లేడు, కొడతనే ఉన్నాడు. చూడండి, ఇదిగో తీసుకోరా తమ్ముడు, అయిపోయావు. ఓకే, ఏమన్నా వస్తుందా? ఓకే గైస్, ఇప్పుడైతే ఇంకో ట్రక్ అయితే వెళ్తుంది. దీన్ని కూడా మనమైతే డిస్ట్రాయ్ చేద్దాం. అరే, ఏమన్నా పవరా? సూపర్ పవర్ అయితే ఉంది దీంట్లో. సూపర్గా ఉంది, నాకైతే ఇది చాలా నచ్చింది. అలానే దీంట్లో చాలా అంటే చాలా స్పీడ్ అయితే ఉంటుంది. ఈ స్పీడ్ వచ్చేసి చెప్పాను కదా, ఎవరి అంటే ఇక్కడున్న అవెంజర్స్ అందరికంటే చాలా స్పీడ్గా ఉంటుంది. చూస్తారా? చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నామో చూడండి. ఇక్కడి నుంచి అక్కడికి మ్యాప్ మొత్తం ఇలా అంటే అలా, ఇలా అంటే అలా, అలా అంటే ఇలా మనమైతే వెళ్ళిపోతున్నాం. అలానే టెలిపోర్ట్ కూడా అయిపోగలం ఎక్కడికైనా, ఇంత స్పీడు. ఈవెన్ సూపర్ మ్యాన్ కూడా వెళ్ళాడు. అరే, నా ఫేవరెట్ ఇది, సూపర్గా ఉంది. సరే, ఒకసారి మనమైతే నెక్స్ట్ ఎలా ఉందో అలా మారుదాం. ఓకేనా? చాలా పవర్స్ అయితే ఉన్నాయి. ఓకే, అరే ఎవరిది? సించన్ గడు ఫోన్ చేస్తున్నాడు. ఏరా ఏం చేస్తున్నావు? అరే, బెంటన్ ను డ్రాగన్స్ దగ్గర ఇరుక్కున్నాడు. నేను నిన్ను చూశాను గాల్లో. నువ్వు తొందరగా వెళ్ళి బెంటన్ ని కాపాడు. అక్కడ నువ్వు చేస్తుంది ఏంటి? వెళ్ళు. ఓర్ని, మర్చిపోయాను నేను. ఈ వాచ్ దొరికిన మూడ్లో అయితే ఉన్నాను, కానీ బెంటన్ గురించి ఆలోచించడం మర్చిపోయాను. సరే, మనకి అందిన సమాచారం ప్రకారం అవైతే డ్రాగన్ కేవ్ దగ్గర అయితే ఉంటాయి. డ్రాగన్ కేవ్ అంటే యాక్చువల్లీ అగ్నిపర్వతం, అక్కడే ఉంటున్నాయి అనమాట డ్రాగన్స్ అన్ని. అక్కడే ఖచ్చితంగా నాకైతే బెన్ ఉంటాడు అనిపిస్తుంది. సరే, ఒకసారి మనం ఇక్కడ వెళ్ళి వెతుకుదాం. ఖచ్చితంగా అక్కడ ఒకవేళ బెన్ లేకపోతే మనకి ఏదో ఒక క్లూ అయితే పెడతాడు 100%. సో ఇక్కడ మనం చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ ఇది వెతకాలబ్బా, ఇది కనబడదబ్బా. దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి కనబడుతుంది. దగ్గరికి వస్తేనే కనబడుతుంది, దూరం ఉంటే కనబడదు. మనం అక్కడి నుంచి ఇక్కడికి ఎంత స్పీడ్గా వచ్చామో చూస్తారా? అంతా ఈ యొక్క గోస్ట్ ఫ్రీక్ యొక్క పవర్. ఓకే, మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఈ పర్వతం శ్రేణుల దగ్గరికి. కానీ ఇక్కడ మనం ఎక్కడ వెతకాలి వాళ్ళని? ఇక్కడ నాకు ఏది కూడా కనబడట్లేదు, కనీసం డ్రాగన్స్ కూడా లేవు. చూద్దాం, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రకృతి ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది, ప్రళయం వచ్చే ముందు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఒక్కసారి ప్రళయం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూడండి, పేలుతున్నాయి చూడండి మొత్తం అగ్నిపర్వతాలు అయితే. సో అరే, డ్రాగనే నువ్వే నా దగ్గరికి వస్తావా? అయిపోయావు నా చేతిలో, తీసుకో. అయిపోయింది, ఇదిగో అయిపోయింది. ఓకే, ఫైనల్లీ దీన్ని అయితే అవగొట్టేసాం, చచ్చిపోయింది. సరే, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్కడున్నాడా అని అయితే వెతకాలి బెన్ని. నాకు తెలిసి అదైతే సెంటర్ ఆఫ్ ద అగ్నిపర్వతంలో అయితే ఉంటాడనిపిస్తుంది. అక్కడే ఉంచుతాయి. ముందుగా ఈ డ్రాగన్స్ ఎక్కడున్నాయో చూడాలి. ఒక చిన్న డ్రాగన్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడ ఉండాల్సిన డ్రాగన్స్ అన్నీ ఏమైపోయాయి? ఇక్కడ చాలా డ్రాగన్స్ అయితే ఉండాలి కదా.
ఇక్కడున్న డ్రాగన్స్ అన్ని లేకపోవడం ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, అదేంటో మనమైతే ఖచ్చితంగా కనిపెట్టాలి. సరే, ఇక్కడైతే మాత్రం ముందుగా మనం అగ్నిపర్వతంలోకి వెళ్ళి అయితే చెక్ చేయాలి. అక్కడ చాలా మంట వస్తుంది, కానీ మనకి ఏం కాదు, ఎందుకంటే మనం గోస్ట్ ఫ్రీక్ కాబట్టి. ఇక్కడ ఇంకో డ్రాగన్ వస్తుంది. ఏమే, నన్ను చంపడానికి వస్తున్నావా? ఇదిగో ఇప్పుడు నీకు చూపిస్తా చూడు చుక్కలు. ఎవరనుకుంటున్నావు, ఇక్కడ గోస్ట్ ఫ్రీక్ మామూలుగా ఉండదు, దెబ్బ తీసుకో. అయిపోయింది, పడిపోయింది అంతే, ముక్కలు అయిపోయింది. అరే ఇంకా వస్తున్నావా? ఎంత కావాలి నీకు, ఎంత కావాలి? అయిపోయింది. ఓకే, ఇక లేట్ చేయకుండా మనమైతే లోపలికైతే వెళ్ళి చూడాలి. అగ్నిపర్వతంలో ఖచ్చితంగా బెన్ అయితే ఉండుంటాడు. బెన్ని మనం తొందరగా తీసుకెళ్ళాలి. అగ్నిపర్వతంలోనే నాకు తెలిసి మొత్తం డ్రాగన్స్ అన్ని ఉండుంటాయి. ఆ డ్రాగన్స్ మీదకి ముందుగా అటాక్ చేద్దాం. ఆగండి, ఇదిగో నా పవర్ మొత్తం తీసుకోండి. ఓకే, ఇక్కడైతే మనకి ఏది కూడా కనబడట్లేదు. అరే ఇక్కడేదో ధను, నా దగ్గర ఉన్న రికార్డర్ తో నేను నీకు వినిపిస్తున్నాను. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వస్తావని. ఈ డ్రాగన్స్ వచ్చేసి నన్ను ఒక్కొక్క ప్రదేశానికి తీసుకెళ్లిపోతున్నాయి. ఆ డ్రాగన్స్ లో ఏదైతే పెద్ద డ్రాగన్ ఉంటుందో ఆ డ్రాగన్ నువ్వు చంపాలి. చంపితే అప్పుడు నీకు నేను ఎక్కడున్నానో ఆ లొకేషన్ అనేది తెలుస్తుంది. ముందుగా వచ్చేసి నన్ను ఇవి బీచ్ కి తీసుకెళ్తున్నాయి. బీచ్ దగ్గర వచ్చేసి నన్ను బంధించాయి. తొందరగా రా, అక్కడున్న డ్రాగన్స్ ని చంపు. ఏంటి, బెన్ ఇక్కడికి వచ్చాడా? అరే యార్, అయితే బెన్ వచ్చి మనకైతే మొత్తం రికార్డు వినిపించాడు. అంటే బెన్ చెప్పిన ప్రకారం మనమైతే ఇప్పుడు ఫాలో అవ్వాలి. ముందుగా వచ్చేసి ఇప్పుడు బెన్ని బీచ్ దగ్గరలోకి అయితే తీసుకెళ్ళాయంట. మనమైతే తొందరగా బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. బీచ్ దగ్గర, అరే యార్, బీచ్ దగ్గర మళ్ళీ అల్లకల్లోలం చేస్తున్నాయేమో ఆ డ్రాగన్స్ అన్ని. మనం తొందరగా ఎక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడైతే మాత్రం మనకి బెన్ కనబడేటట్టుగా లేడు. బెన్ చెప్పిన ప్రకారం మనమైతే అందులో ఉన్న పెద్ద డ్రాగన్ని చంపినట్లయితే మనకి బెన్ ఎక్కడ తీసుకెళ్లడం నెక్స్ట్ స్టెప్ అనేది మనకి తెలుస్తుందంట. ముందుగా వచ్చేసి మనమైతే తొందరగా వెళ్ళి ఆ డ్రాగన్ అయితే హతమార్చాలి. వస్తున్నా, తొందరగా డ్రాగన్ అయితే మనం హతమార్చేద్దాం. ఇక్కడైతే మాత్రం ఏముండవు, మనమైతే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోవాలి. మన యొక్క ఫుల్ స్పీడ్ని ఉపయోగించుకొని మనమైతే ఫాస్ట్గా అక్కడికైతే వెళ్ళిపోవాలి. దీంట్లో ఉండే స్పీడ్ అండ్ పొటెన్షియల్ నాకు చాలా నచ్చింది. ఎంత స్పీడ్గా వచ్చేసామో చూసారా? అరే యార్, ఇక్కడికి రావాలంటే ఎంతో సమయం అవుతుంది, కానీ చాలా స్పీడ్గా వచ్చాం. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు, ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటారా? సరే, ముందుగా వచ్చేసి మనమైతే మన రూపం మార్చుకోవాలి. ఎందుకంటే అవి మంటలు ఘోరంగా చిమ్ముతున్నాయి. దాన్ని మనం తట్టుకోవాలంటే హీట్ బ్లాస్ట్లా మారాలి. అప్పుడు వాటికంటే హీట్ నేను ప్రొడ్యూస్ చేస్తాను కదా. ఫైనల్లీ మనమైతే హీట్ బ్లాస్ట్ లా మారిపోయాం. కానీ ఇక్కడైతే నాకు, అరే ఏంటిది, అరే చిన్న డ్రాగన్. ఓకే, ఈ డ్రాగన్స్ ఇక్కడే ఉన్నాయి. నాకు తెలిసి బెన్ అయితే ఇక్కడే ఉంటాడు. ఈ డ్రాగన్స్ అయితే మనం అంతం చేయాలి. ఏమే, నా మీదకే మంటలు కురిపిస్తారా? మీరు ఎంత మంటలు కురిపించినా నాకేం అవ్వదు. నేను కాలను. ఒకవేళ నేను గనక కోపం వచ్చి మంటలు చిమ్మినట్లయితే అప్పుడు మీరు కాలిపోయి బూడిదైపోతారు. ఏం చేస్తున్నారే, నన్నే కొట్టడానికి చూస్తున్నారా? ఈ చిన్న చిన్న డ్రాగన్స్ అన్నీ అయిపోయాయి, మంటలో బూడిద అయిపోతాయి. కమాన్, తేల్చుకుందాం రండి. ఓకే, ఇదైతే మాత్రం అయిపోయింది. షాక్కి గురైంది, పడిపోయింది. ఒక డ్రాగన్ అవుట్. ఏంటే, ఈ పెద్ద డ్రాగన్. ఎస్, మనం దాన్ని చంపాలి. ఆ పెద్ద డ్రాగన్ని చంపినట్లు, ఓ మై గాడ్, దీని నుంచి చాలా పవర్ వస్తుంది. దీన్ని కనుక మనం చంపినట్లయితే అప్పుడు బెన్ యొక్క ఆచూకీ మనకి తెలుస్తుంది. ఎస్, అరే యార్, దీని నుంచి చాలా పవర్ వస్తుంది. నా పవర్ కూడా దీనికి పర్ఫెక్ట్గా చూపించాలి కదా, అప్పుడు తెలుస్తుంది. ముందుగా చిన్న చిన్న పిల్ల డ్రాగన్స్ అన్నీ అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ ఇంకా పిల్ల డ్రాగన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనమైతే కాల్చి బూడిద చేసి కిందన పడేద్దాం. అయిపోయింది. ఇంకెంత కాలుస్తావే నువ్వు? అయిపోయింది. ఇంకా ఎవరన్నా ఉన్నారా? బ్యాలెన్స్, ఫాస్ట్గా రండి, ఎందుకంటే పెద్ద డ్రాగన్ని చంపాలి ఫాస్ట్గా. అరే ఇక్కడ ఎవరు కనబడట్లేదు, ఎక్కడ? ఓ మై గాడ్, ఇది వస్తుంది ఏదో, ఇదే పెద్ద డ్రాగన్ అనుకుంటా. అయిపోయింది. చిన్న డ్రాగనా? ఏది పెద్ద డ్రాగన్ ఏది చిన్న డ్రాగన్ కూడా మనకి అంత పర్ఫెక్ట్గా అర్థం కావట్లేదు. సరే, మనకు కావాల్సిన పెద్ద డ్రాగన్ మిస్ అయిపోయిందా ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? అది ఎక్కడుంది? పైనుంచి అగ్గి వస్తుంది ఏంటి? ఓ మై గాడ్, ఇది ఇంకో చిన్న డ్రాగన్ అనుకుంటా. ఇది కూడా బోర్డుదైపోయింది. నేను నోట్ నుంచి అగ్గి చిమ్మాను అనుకో, మీకంటే పవర్ఫుల్గా చిమ్ముతానే. రండే తేల్చుకుందాం. కమాన్. అరే వచ్చింది, ఇది వచ్చింది. కమాన్ తేల్చుకుందాం. అరే రా, ఇప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకుందాం. అరే హ్యాండ్ టు హ్యాండ్ కదా, మౌత్ టు మౌత్, ఫైర్ టు ఫైర్. నీ పవర్ నా పవర్ తేల్చుకుందాం. అరే ఇది చాలా పవర్ఫుల్గా చిమ్ముతుంది. బట్ నేను కూడా పవర్ఫుల్గా చిమ్మాను అనుకో, తర్వాత చుక్కలు చూస్తావు. ఇదిగో మొత్తం కాలిపోతావు. నువ్వు కాలి బూడిదైపోతావు. రా, తగ్గిర్రా, పారిపోతున్నావు ఎందుకు? కమాన్. అరే ఇది ఇంకా పవర్ఫుల్గా మనకైతే చిమ్ముతుంది. కానీ మనం గనక అగ్గి చిమ్మామనుకోండి, అస్సలు తట్టుకోలేదు. ఇదిగో పైనుంచి తిరగడం కాదు, కిందకి రా. కిందకి వస్తే అప్పుడు నీకు చూపిస్తా. అయిపోయింది, నీ పని అయిపోయింది. కాల్చి పడేస్తా అంతే. ఎస్, ఇదైతే మాత్రం ఫ్రై అయిపోయింది అనమాట. మొత్తానికి దీన్ని కాల్చేసాం. ఇప్పుడు మనకైతే నెక్స్ట్ లొకేషన్ తెలుస్తుంది. ఎస్,
నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మనకి చిన్నగా ఉన్న దీవుల దగ్గర అక్కడైతే బెన్ మీద అటాక్ చేస్తున్నాయంట. అది కూడా ఈ డ్రాగన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఒక డ్రాగన్ చంపితే ఇంకో డ్రాగన్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ డ్రాగన్స్ వచ్చేసి అక్కడే ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే బయలుదేరాలి. కమాన్ మై డియర్ బైక్, వచ్చేసాయమ్మా. మనం తొందరగా బయలుదేరాలి, మనకు పని పడింది, ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ మన బైక్ వచ్చింది. ఇక లేట్ చేయకుండా తొందరగా మన బెన్ అయితే కాపాడాలి. మనకి చిన్నగా ఉండే దీవులు ఉన్నాయి కదా, ఆ దీవులు ఉన్న ప్రదేశం దగ్గర అయితే డ్రాగన్స్ అన్ని మన బెంటన్ని చుట్టుముట్టాయి అనుకుంటా. మనకైతే లొకేషన్ అక్కడే చూపెడుతుంది. మనం లేట్ చేయకుండా తొందరగా మనం అయితే వెళ్ళాలి అక్కడికి. వెళ్ళిన వెంటనే బెన్ని కాపాడాలి. అరే యార్, మనకి ఎవరన్నా అడ్డొస్తే ఎగిరిపోతున్నారు. ఆహా, తగ్గేది లేదు. హీట్ బ్లాస్ట్ మరి మామూలుగా లేదు, నిజంగా హీట్ చేసి బ్లాస్ట్ చేస్తుందన్నమాట. ఒక్కొక్కటి పేలిపోతున్నాయి అంతే. లిటరలీ ఇంత పవర్ఫుల్ అయిన క్యారెక్టర్ నేను చూడలేదు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఎస్, నాకైతే మాత్రం ఈ బెంటన్ క్యారెక్టర్స్ని యూస్ చేస్తే చాలా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరదాం. ఓకే, మనమైతే చాలా దూరం వచ్చేసాం. అంటే మనం రావాలనుకున్న ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే డ్రాగన్స్ వచ్చేసి మన బెంటన్ని అటాక్ చేయబోతున్నాయి. ఇప్పుడు బెంటన్ని మనం ఎలా అయినా కాపాడాల్సిందే. ఓకే, ఈ కొండని మనం దాటినట్లయితే ఫైనల్లీ రీచ్ అయిపోయినట్టు అక్కడికి. బెంటన్, నువ్వేం కంగారు పడకు, నేను నీ రూపంలో వచ్చి నీ పవర్స్ ఉపయోగించి నిన్నే కాపాడతా ఇప్పుడు. ఓకే, ఫైనల్లీ మనమైతే రీచ్ అయ్యాం. ఇక్కడైతే నాకు ఎటువంటి డ్రాగన్స్ కూడా కనబడట్లేదు. సో ఇంకొంచెం పైకి వెళ్ళి ఆ దీవుల దగ్గరికి అయితే వెళ్ళాలి. నాకు తెలిసి అక్కడే ఉంటుంది అనుకుంటా. ఓకే, కానీ ఈ డ్రాగన్స్లన్నీ పంపిస్తుంది ఎవరో కూడా నాకు అర్థం కావట్లేదు. వాడెవడో నాకు తెలియాలి, అస్సలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎటువంటిది అసలు కనీసం ఏం కూడా కనబడట్లేదు. మొత్తం ప్రశాంతంగా ఉంది. ఓకే, ముందుగా వచ్చేసి మన బైక్ అయితే ఇక్కడ ఆపుదాం. ఆగండి, ఇది ఆగట్లేదు, డౌన్లో చాలా స్పీడ్గా ఉంది. ఆగు 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 ఆగు. ఎస్, ఆగిపోయింది. ఓకే, ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. మనం ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ విని రాంగ్ రూట్కి వచ్చామా ఏంటి? కరెక్ట్గా వినలేదా? కరెక్ట్గా మనకు సిగ్నల్స్ డిటెక్ట్ అవ్వలేదు అనుకుంటా, నాకు తెలిసి ఆ డ్రాగన్ నుంచి వచ్చింది. సరే, ఇక్కడైతే ఏం లేదు, మనమైతే వెళ్ళిపోదాం అంటారా? కానీ ఆ లొకేషను, ఆ డిటెక్షను అంతా నేను పర్ఫెక్ట్గా విన్నాను కదా. ఇప్పుడు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదే. పర్ఫెక్ట్గానే విన్నాను కదా. సరే, ఇక్కడైతే దీవులు ఉన్నాయి. ఓ మై గాడ్, నో! అరే, ఇక్కడికి వచ్చేసాయి. అరే, ఇప్పుడు మీ అందరికీ ఒక రేంజ్లోని నెక్స్ట్ లెవెల్ చుక్కలు చూపెడతా. అరే యార్, నో నో నో, ఇవి మొత్తం చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. హీట్ బ్లాస్ట్ని ఉపయోగించి బోర్ కొట్టింది. ఇప్పుడు ఇందాక ఏలియన్ ఎక్స్ ఆన్ చేశాను, కానీ ఏలియన్ ఎక్స్ యొక్క పవర్ ఉపయోగించలేదు. వీటన్ని బూడిద ఇలా చేయడం కాకుండా ఏలియన్ ఎక్స్ నుంచి వచ్చే దారంతో ఒక్కొక్కటి గుండెల మీద తన్నుదాం. వచ్చావా తల్లి? ఇక్కడ మొత్తం ఇలాంటి పెద్ద డ్రాగన్స్ అయితే 3 ఉన్నాయి అనుకుంటా. ఏలియన్ ఎక్స్ వచ్చేసింది. అరే అబ్బా, ఏం కొట్టుడ్రా ఇది, పిచ్చ కొట్టుడ్రా. ఊరిని ఎలా కొట్ట, అరే ఊరి ఇవి మళ్ళీ నా మీద వస్తున్నాయి. నో, ఇక్కడి నుంచి మనం తొందరగా ముందుకెళ్ళాలి. ఓకే, కమాన్ తల్లి, ఏంటో నన్నే కొట్టడానికి చూస్తున్నావా? ఇప్పుడు నీకు చూపిస్తా కదా పవర్ ఏంటో. ఓకే, దీన్ని దారం పట్టుకొని లాగి నేలకేసి కొడితే అయిపోయిందా? అవునే, ఇంతవరకు అంత రెచ్చిపోతున్నావు ఎందుకు? ఇలా కొడితే అలా అయిపోయావు. ఓకే, మనమైతే పెద్ద డ్రాగన్, నేను నీకోసం ఎదురు చూస్తున్నా. కమాన్, మొత్తం 3 పెద్ద డ్రాగన్లు ఉన్నాయి ఇక్కడ. అయిపోయావా? అరే, ఏలియన్ ఎక్స్ లిటరల్లీ చాలా పవర్ఫుల్ ఉంది, ఒక దెబ్బకి అయిపోతుంది. ఇంకో పెద్ద డ్రాగన్ వచ్చినట్టుగా ఉంది. ఓ మై గాడ్, ఇది చిన్న డ్రాగన్ కానీ మంచిగా ఒక స్టైల్లో కొట్టాం. ఏలియన్ ఎక్స్లో ఒక మంచి స్టైల్ అయితే ఉంది, కొట్టేటప్పుడు కూడా సూపర్గా ఉంది. బట్ ఇక్కడ మనకి బెన్ కనబడట్లేదే. సరే, మనమైతే ముందుగా ఈ పెద్ద డ్రాగన్ని 3 చంపినట్లయితే అప్పుడు బెన్ యొక్క ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో పెద్ద డ్రాగన్. అరే నో, నువ్వు దొరికేస్తావు కదా. అరే, నేను వేసే గ్యాలంకి దొరకట్లేదు, ఇప్పుడు వేస్తున్నా. అయిపోయావు. కమాన్. అరే యార్, మిస్ అవుతుంది. నేనే వచ్చి తంతా మళ్ళీ. అయిపోయింది. అరే, ఇంత స్పీడ్గా చంపేస్తున్నానేంటి? నాలో చాలా శక్తి వచ్చేసిందా? ఈ చిన్న డ్రాగన్ రెచ్చిపోతుంది ఇందాక నుంచి. అవును నాయన, విసిరి కొట్టింది నన్ను. చిన్నగా ఉన్న కూడా విసిరి కొట్టింది. దాన్ని కూడా మనం విసిరి కొడితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం. ఆగండి. సరే, వీటికి ఇక్కడ కాదు, దీనికి ఎక్కడ చూపించాలంటే ఆ దీవిలోకి వెళ్ళి ఒక్కొక్కరిని బాధేయాలి. సరే, కమాన్ గాయ్స్, కమాన్, మీరు నాతో పాటు ఆ దీవిలోకి రండి. ఆ దీవిలో చాలా అంటే చాలా మంచి రకమైన పుష్కలమైన ఆహారం ఉంది, మీ అందరికీ ఇప్పిస్తాను. ఇక్కడైతే కాలుస్తున్నాయి ఇవన్నీ. ఆ దీవిలోకి వెళ్ళి కొడితే మనకి కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం కొండలు ఉండడం వల్ల మనం కొట్టలేకపోతున్నాం. ఎత్తు దిగుడు అయిపోతుంది, వాటికైతే ప్లస్ పాయింట్ అయిపోతుంది. మనం ఇక్కడికి వచ్చామనుకోండి, రఫ్ ఆడింగ్ చేయొచ్చు అనమాట. కొంచెం లైట్గా ఫ్లాట్గా ఉంది కాబట్టి. ఓహో, వెనక నుంచి వచ్చి నా పైన నిప్పు చిమ్ముతున్నావా? నేను నీ పైన అయితే మాత్రం గుణపాన్ని దింపుతా. కమాన్, వచ్చారా? నేను రెడీగా ఉన్నాను. ఇంకొక పెద్ద డ్రాగన్ని చంపాలి. మీరెందుకే పెద్ద డ్రాగన్ కావాలంటే మీరెందుకు నా దగ్గరికి వస్తున్నారు? చచ్చిపోండి.
ఓకే నెక్స్ట్ వచ్చేసి పెద్ద ట్యాంక్. ఓ మై గాడ్ వచ్చేసింది. నువ్వేనా లాస్ట్ టార్గెట్ ఇంత స్పీడ్గా వచ్చేస్తే అయిపోయా. అరే ఒక్క దెబ్బేనా? ఓరి నాయన ఏలియనెక్స్కి ఇంత పవర్ ఉందా? ఏంట్రా అర్థం కావట్లేదు నాకు. సరే ఇప్పుడు మనకి లొకేషన్ అయితే నో. ఓకే దీన్నంతా చేస్తుంది ఎవరో మనకి తెలిసింది. ఈ 3 డ్రాగన్స్ని చంపిన తర్వాత బెన్ ఎక్కడున్నాడంటే ఓకే మనకి అందుతున్న సిగ్నల్స్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో అయితే ఉన్నారు. మనం అక్కడికైతే వెళ్ళాలి తొందరగా. అరే యార్ కొంచెం దూరంగా ఉన్నట్టుగా ఉంది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అక్కడికైతే వెళ్ళాలి. చూసుకున్నట్లయితే అక్కడ కొంతమంది మనుషులు, చాలా మంది మనుషులు కనిపెట్టి డ్రాగన్స్ని అయితే పోషిస్తున్నారంట పెంచి, మొత్తం లాస్ ఏంజల్స్ పైన అటాక్ చేయడానికి. ఆ రౌడీలందరూ అయిపోయారా మీరు నా చేతిలో? వస్తుందా కదా? ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అదిగోండి ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేసి అక్కడే ఉంది. అక్కడ వచ్చేసి మనం ల్యాండ్ అవ్వాలి. వస్తున్నాను గాయస్, కంగారు పడకండి. ఇస్తాను ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఇస్తాను. ఇక్కడే మన బెన్ వచ్చేసి ఖచ్చితంగా ఉంటాడు అనిపిస్తుంది. వీళ్ళందరూ చాలా చాలా డ్రామాలు ఆడుతున్నారు. వీళ్ళందరూ డ్రాగన్స్ని మన సిటీ మీదకి వదిలి రే కమాన్ తమ్ముడు తీసుకోరా. కమాన్ గాయస్, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? అరే మనం కొట్టే స్టైల్ కూడా మారాలి కదా. సరే ఈ స్టోరీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వెళ్దాం, అలానే మారుదాం. కమాన్ స్వాంప్ ఫైర్. తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారా? స్వాంప్ ఫైర్ రా ఇక్కడ. ఎక్కువసేపు ఉండదు, తక్కువసేపే ఫైట్. ఎంతమంది? అరే ఎంతమందిని కొట్టమంటే కష్టం ఒకరితో ఒకరిని. అందుకే ఒకే ఒక దెబ్బతో మిమ్మల్ని అందరూ నేసేద్దాం అనుకుంటున్నాను. ఓరి నా మీదకే బుల్లెట్లు వేస్తున్నారా? నేను మనుషులు అనుకుంటున్నారా? స్వాంప్ ఫైర్ రా, నాకేం కాదు. అరే అరే సరే మీ అందరి కోరిక మేరకు ఇచ్చేస్తున్నా. అరే ఒక దెబ్బకే అయిపోతే ఎలా? ఒక దెబ్బే కదరా కొట్టాను, అప్పుడే అరే ఈ డ్రాగన్స్, వామ్మో డ్రాగన్స్ కూడా ఉన్నాయా? వీటిని కూడా ఒకసారి ఎగరేసి కిందన పడేద్దాం. అయిపోయింది. ఏంటి గాల్లో బలి తేలుతున్నాయే? అయిపోయి ఇవన్నీ ఒక్క దెబ్బకేనా? స్వాంప్ ఫైర్లో ఇంత పవర్ ఉందా? మరి ఆ బెన్ ఒక్క డ్రాగన్ దగ్గర ఎలా దొరికిపోయాడో ఏంటో. అది గట్టిగా పట్టుకుందేమో సెంటర్లోని. సరే ఓహో ఇంకొకడు ఉన్నాడా? ఇటు తిరుగు తమ్ముడు, ఇటు అటు కాదు. ఓ ఇప్పుడు తిరుగుతావేంట్రా? అంతేనా? అయిపోయారా? ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓ మై గాడ్, నువ్వు ఒక్కడే ఉండి ఏం చేస్తావు? అందరి దగ్గరికి పంపించేస్తా, తీసుకో. అయిపోయాడు. మొత్తానికి సెకండ్స్లో క్లియర్ అయిపోయారు కదరా ఇంతమంది. ఇక్కడ మన బెన్ ఎక్కడున్నాడు? నాకు తెలిసి వీలైతే ఇక్కడ కింద దాచుంటారు. వస్తున్నాను బెన్, రెడీగా ఉండు. నీ మిత్రుడు వచ్చి నేను కాపాడబోతున్నాడు. నీకు ఇచ్చిన మాట ప్రకారంగా కాపాడబోతున్నాను. ఓకే సో మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది ఎక్కడున్నాడు బెన్ అని. బెన్ ఎక్కడున్నావు? బెన్ నేను ఇక్కడున్నా. ఎక్కడా కనబడట్లేదు. ఎక్కడున్నావయ్యా? ఒకసారి మళ్ళీ మాట్లాడు. ఇక్కడే ఉన్నా ధను. ఇక్కడ నువ్వెక్కడున్నావు నాకు తెలియట్లేదు. ఎక్కడున్నా ధను? అరే ఇట తిరగవయ్యా స్వామి, నీకు ఇక్కడే ఉన్నాను. ఓహో బెన్ ఇక్కడే ఉన్నావా? చాలా హ్యాపీగా ఉంది నేను చూడడానికి. అరే ఏమైంది, కట్టేశారా నిన్ను? సరే నా వాచ్, సారీ నీ వాచ్ కదా ఇది, తీసుకో. నీ వాచ్ నీకు ఇచ్చేసాను. ఓకే డన్ బెన్, నా పని అయితే అయిపోయింది. ఇక నేను వెళ్ళొస్తా. ధను నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నాకు చాలా అంటే చాలా మేలు చేసావు. నా అనుకున్న వాళ్ళు కూడా నాకు వచ్చి హెల్ప్ చేయలేదు, కానీ నా కోసం ఇంత రిస్క్ తీసుకుని ఇంత హెల్ప్ చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీకు ఎప్పుడు ఏం కావాలి, ఏది కావాలన్నా కూడా నేను నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ధను, థ్యాంక్ యూ సో మచ్. ఒక థ్యాంక్ యూ అయితే సరిపోదు, దానికంటే ఎక్కువ ఇవ్వాలి నీకు. థ్యాంక్ యూ సో మచ్ ధను. అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నేను ఇప్పుడు అర్జెంట్ గా బయలుదేరాలి. ఎందుకంటే అక్కడ ఉండే డ్రాగన్స్ అన్ని అటాక్ చేసి మొత్తం క్లియర్ చేయాలి. ఎందుకంటే సమయం లేదు మిత్రమా, సమరమా రణమా. ఏంటి డ్రాగన్సా? అరే యార్ బెన్, ఇంకెక్కడి డ్రాగన్స్, ఇంకెక్కడి మనుషులు, మొత్తాన్ని కొలాప్స్ చేసి పడేశాను కదా.